అది దేశ రాజధాని, టైట్ సెక్యూరిటీ, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు. చీమ చటుక్కుమన్న క్షణాల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే అదంతా వీవీఐపీ జోన్, కేంద్ర మంత్రులు, ఎంపీ నివాసాలు, కార్యాలయాలు ఉండే ప్రాంతం. అయినా కానీ దోపిడీ దొంగలు తెగించి సాహసించారు. పట్టపగలు నడి రోడ్డుపై తుపాకీలు పాయింట్ బ్లాక్లో పెట్టి దోపిడీకి పాల్పడ్డాడు. రాజధానిలో భీభత్సం సృష్టిస్తూ ఏకంగా ₹1,00,00,000 విలువగల బంగారు నగలను దోపిడీ చేసుకుని క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు. అయితే ఇది మన దేశ రాజధానిలో చోటు చేసుకున్న మొదటి సంఘటన కాదు. ఈ దోపిడీలు, దొంగతనాలు, చోరీలో రాజధాని నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒంటి మీద నగలు వేసుకుని ఎవరైనా కనిపిస్తే పాపమన్నట్లుగా ఢిల్లీలో పరిస్థితులు తయారయ్యాయి. అర్ధరాత్రి, పట్టపగలు, నడి రోడ్డు అన్న తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం కంట పడితే చాలు తమ చేతికి పని చెప్పుతూ దేశ రాజధాని ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. పట్టపగలు నడి రోడ్డుపై దోపిడీ, కోటి నగల చోరీ. ప్రస్తుతం ఈ వార్త హెడ్లైన్ గా మారింది. అయితే ఈ మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు ఏ స్థాయిలో భీభత్సం సృష్టిస్తున్నారనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. నగలు ధరించి ఎవరైనా కనబడితే చాలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ తరహా సంఘటనలు ఇటీవల కాలంలో రాజధాని నగరంలో రెట్టింపవుతున్నాయి. అయితే తాజా ఘటనలో పట్టపగలు నడి రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను షాపులో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి కాచి మరీ వాటిని దోచేశారు దోపిడీ దొంగలు. ఈ ఘటనతో రాజధాని వాసుల్లో ఆందోళన మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే ఈ దోపిడీ జరగడం తీవ్ర కలకలాన్ని రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్ మండపం సమీపంలో కొందరు దొంగలు దారి కాచి ₹1,00,00,000 విలువ చేసే నగలను దోచుకెళ్లడం సంచలనంగా మారింది. ఢిల్లీకి చెందిన శివం కుమార్ యాదవ్, రాఘవ్ బంగారు ఆభరణాలను తయారు చేసి అవసరమైన షాపులకు సరఫరా చేస్తుంటారు. ఎప్పటిలాగే నగలున్న బ్యాగులను తీసుకుని వారు తమ స్కూటర్పై చాందినీ చౌక్ నుంచి భైరాన్ మందిర్కు బయలుదేరారు. సమీపంలోని నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గ మధ్యమంలో ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి వారిని అడ్డుకున్నారు. పట్టపక్కలు అందరూ చూస్తుండగానే తుపాకీతో వారిని బెదిరించి వారి దగ్గరున్న నగల బ్యాగులను లాక్కెళ్లి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో బాధితుల పాటు అక్కడున్న చుట్టుపక్కల వాళ్లు షాక్ అయ్యారు. ఇక ఈ షాకింగ్ ఘటన నుంచి తేరుకున్న బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. అయితే దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగులో 500 గ్రాముల బంగారం, దాదాపు 35 కిలోల వెండి ఆభరణాలున్నాయి. వీటిని మార్కెట్లో విలువ ₹1,00,00,000 పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన పోలీసులకు సవాలుగా మారింది. అయితే ఈ మధ్యకాలంలో దేశ రాజధానిలో దొంగతనాలు, దోపిడీలు కామన్ అయిపోవడంతో ఢిల్లీ వాసులకు గుబులు పట్టుకుంది. పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని వారు కోరుతున్నారు.